ఏంటి కెరియర్ కంటిన్యూ చేయాలా వద్దా? నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? సినిమాలు వస్తే నేను కంటిన్యూ చేస్తాను. నేనుగా ఐ కెనాట్ ప్రొడ్యూస్, ఐ డింట్ హ్యావ్ మనీ. సో చేయాలా వద్దా అన్న సమయంలో లక్కీగా నాకు తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చి, అండ్ ఐ వాజ్ ఆల్సో ఫిట్ పర్సన్. నాకు దేవుడి దేవాలు ఎక్కడ నా ఫేస్ కానీ అది కానీ ఏమి డ్యామేజ్ అవ్వాల. ప్లస్ ముఖ్యంగా అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్. నేను జైల్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్. అంటే ప్రజల సపోర్ట్ నాకు ఉందని నాకు తెలిసింది, వాళ్ళకు తెలిసింది, బయర్స్కి తెలిసింది. సో వన్స్ అగైన్ కెరియర్ని స్టార్ట్ చేశాను. కానీ జైల్లో ఉన్నప్పుడు నా అంటే పక్క రూమ్ అంటాం, పక్క రూమ్లో 3 నక్సలైట్స్ అప్పుడు ఉన్నారు. వాళ్ళని వెల్లూరు దగ్గర వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు అంటే బాగా సీనియర్ నక్సలైట్స్ అనమాట. సో అప్పుడు కొంచెం వాళ్ళతో కొంచెం డిస్కషన్ మాట్లాడడం అని జరిగింది. సో కొంతవరకు నా మైండ్ కొంచెం బ్రెయిన్ వాష్ అయింది. అంటే ఈ లెఫ్టిస్ట్ దీనికి ఐడియాలజీ వాళ్ళ వే ఆఫ్, చాలా వెరీ స్ట్రాంగ్ వాళ్ళది లెక్చర్, వాళ్ళ వే ఆఫ్ ఇండక్షన్ అండ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్, ఆస్కింగ్ ఫర్ ఫ్రీడమ్. ఎందుకంటే నా ప్రొసీడింగ్స్ అన్నీ వాజ్ రాంగ్. నన్ను ఇరికించిన ఇవన్నీ రాంగ్. ఇది చార్జ్ షీట్ చాలా హారిబుల్. లేదంటే పాండే బజార్ కదా, మౌంట్ రోడ్లో బస్ స్టాండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్లో కార్ ఆపి, ఫియట్ కార్ ఆపి అక్కడ ఆగి దిగి సిగరెట్ తాగుతూ, అక్కడ అవతల సైడ్ రోడ్డు అంటే అది ఆల్మోస్ట్ 200 feet రోడ్, అవతల సైడ్ బస్ స్టాండ్లో 2 అమ్మాయిలు నుంచుని ఉంటే, ఆల్ ద వే యూ క్రాస్ దట్ రోడ్, అక్కడ రోడ్డు మీద పబ్లిక్ మార్నింగ్ 10:30కి రేప్ చేసేవాళ్ళని అని చెప్పి అని వాళ్ళ బొమ్మలు, నేకెడ్ బొమ్మలు పెట్టి ఆ పెద్ద చార్జ్ షీట్ మొత్తం చూశాను. ఇంత హారిబుల్గా ఉంటే, అంటే అంత బేస్లెస్. డే టైం 10:30కి ఎంత ట్రాఫిక్ మౌంట్ రోడ్లో, ఎట్లా జరుగుతుంది, అసలు జరుగుతుందా, ఇస్ ఇట్ పాసిబుల్ అనేది కూడా లేదు. అంతకాలం 2 సంవత్సరాలు కేసులు నడిపించాల్సినంత కేసు కాదు అది. అంటే ఒకటే అన్నయ్య, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఇంత హారిబుల్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులు ఉన్నాయి, వాటికి ఏదో ఒక బేస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిది కానీ, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక బేస్ కనపడుతుంది. ఇది పట్టపగలు ఇద్దరు అమ్మాయిల్ని ఒక మనిషి అంత తాగుతా పబ్లిక్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాడు అంటే ఇది అదొకటి. తర్వాత బాగోదు. ఆ గుండా యాక్ట్ అంటే బూట్ లెగ్గింగ్, అంటే సారా అమ్మడం. నేను సారా అమ్మినట్టు, అంటే ఆ ఏరియాని అంతా గలీజ్ చేసినట్టు, తర్వాత చిన్నపిల్లల్ని బెదిరించినట్టు. సో అంటే గుండాస్ యాక్ట్ ఇవన్నీ కావాలి. గుండాస్ యాక్ట్ అంటే అదే కదా పెట్టారు. బట్ అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అంటే నాకు అక్కడ ఏంటంటే ఒక చిన్న కొంచెం ఆ నక్సల్ వాళ్ళతో మాట్లాడు అంటే, బట్ నాకు మా అమ్మగారు, ఆవిడ నా కన్సర్న్. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంలో అలాంటి డిసిషన్ మనం తీసుకోకూడదు, మనం ఉండాలి, ఆవిడతో పాటు లాస్ట్ వరకు ఉండాలని చెప్పేసి అక్కడ మళ్ళీ కొంచెం నేను దాని నుంచి దూరం వచ్చి, నేను మళ్ళీ స్ట్రీమ్ లైన్కి వచ్చి ఆవిడతో పాటు మ్యాక్సిమం ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్కి మళ్ళీ అలా వచ్చి, చాలామంది నాకు సపోర్టర్స్ అని వచ్చి చేసి మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో నా ఇదేంటంటే జనరల్గా చాలామంది చెప్పినప్పుడు నన్ను యూ కెనాట్ కంపేర్ మీ టు రెగ్యులర్ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన మనిషిది. యూ కెనాట్ కంపేర్. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్ బుక్. ఇది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం రావడం. అట్లీస్ట్ రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. దో హీఈస్ అవుట్ సైడర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు ఆయన. అండ్ ఈ వాజ్ ఇన్ కర్ణాటక. ఫ్రమ్ కర్ణాటక ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ ఇన్ తమిళ్. ఇది ఒక డిఫరెంట్. ఇది అట్లా మన సాయి కుమార్ ఇక్కడ మనిషి ఇక్కడేం లేదు, కర్ణాటకలో పోయి సూపర్ స్టార్ అయ్యాడు, లీడింగ్ హీరో అయ్యాడు. అట్లా కొందరు ఉంటారు యూనో అవుట్ ఆఫ్ ద వే అయిపోయి వాటిల్లో నేను. బట్ వితౌట్ ఎనీ బేస్, సపోర్ట్ లేదు, ఏ బేస్ లేదు, యాక్టింగ్ బేస్ లేదు, లాంగ్వేజ్ బేస్ లేదు, ఏమీ లేదు. సో నేను ఒకటే సమ్ పవర్, సమ్ మిరాకల్. సో ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు మనం వెళ్తాం. అండ్ నాకు వరుసగా తర్వాత ఈ వేరే లాంగ్వేజెస్ రావడం ఇంకో మిరాకల్. అంటే ఆ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. హిందీ ఇండస్ట్రీలో గబ్బర్ ఇస్ బ్యాక్ రావడం చేయడం. ఒక సినిమా నాకు చాలా పాపులారిటీ ఇచ్చింది నార్త్లో. అక్కడి నుంచి ఇంకా ఈ భోజ్పురి, ఈ మరాఠీ, ఈ లాంగ్వేజెస్ రావడం. సో నేనేంటంటే ఇప్పుడు ఐఎమ్ అ కంటెంటెడ్ పర్సన్. ఐ వెరీ మచ్ లవ్ ద ఫిలిం ఇండస్ట్రీ.
చాలా మందికి ఏంటంటే అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్ ఇది. సినిమాలు అంటే మందు, అమ్మాయిలు ఇదే ఉన్నాయి, మిగతా వాళ్ళు చేయట్లేదేంటి, వాళ్ళకు ఇది ఉండేది. బట్ మా మదర్ చెప్పేవాళ్ళు చెప్తారు, బట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్, డెడికేటెడ్గా ఉండు, నీకు డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు దాన్ని ఒక దేవాలయంకి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అట్లా చేయని చెప్పిన అడ్వైస్ మీదనే నేను ఈరోజు కూడా ఇవాళ వరకు కూడా చిన్న నిర్మాత అయినా ఆన్ టైమ్ ఆన్ ద సెట్, నో ఆర్గ్యుమెంట్ విత్ ద డైరెక్టర్. ఏదైనా ముందే మాట్లాడుకొని ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.